హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని మనం ఫైల్ చేసేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని. ఇందుకోసం మీరు incometax.gov.in అనే వెబ్సైట్కి వచ్చి ఇక్కడ మీకు లాగిన్ బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అలా లాగిన్ బటన్పై క్లిక్ చేయగానే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజ్లో ఈ చెక్ బాక్స్ని టిక్ చేసుకొని మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేస్తే ఇలా డాష్బోర్డ్లోకి మీరు లాగిన్ అవుతారు. ఇక్కడ ఈ ఫైల్ ట్యాబ్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మళ్ళీ వ్యూ ఫైల్ రిటర్న్స్ అనే ట్యాబ్ కొట్టగానే ఈ పేజ్కి ల్యాండ్ అవుతారు. ఈ పేజ్లో మీరు ఎంతవరకు ఫైల్ చేసిన రిటర్న్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూస్తే మీరు అసెస్మెంట్ ఇయర్ 23-24 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 22-23 రిటర్న్, అండ్ అలానే అసెస్మెంట్ ఇయర్ 22-23 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 21-22 తాలూకా రిటర్న్. అలా మీరు ఎన్ని ఇయర్స్ ఫైల్ చేస్తే అన్ని ఇయర్స్ తాలూకా ITRs అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఈచ్ ఇయర్కి మీకు రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే డౌన్లోడ్ ఫామ్ అని, డౌన్లోడ్ రిసీట్ అని. ఇక్కడ మీరు డౌన్లోడ్ ఫామ్ అనే బటన్ క్లిక్ చేస్తే మీరు ఫైల్ చేసిన ITR ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ అంతా కూడా కంప్లీట్గా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూస్తే కేసులో ITR 1 ఫైల్ చేశారు కాబట్టి ITR 1 ఫామ్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డౌన్లోడ్ రిసీట్ అంటే మీరు ఫైల్ చేసేసిన తర్వాత జనరేట్ అయ్యే అక్నాలజ్మెంట్ ఉంటుంది కదా, ఆ అక్నాలజ్మెంట్ ఒక్కటే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు డౌన్లోడ్ రిసీట్ అని క్లిక్ చేసుకోవాలి. జనరల్గా మీరు ఏదైనా లోన్స్కి అప్లై చేసినప్పుడు ఇన్కమ్ ప్రూఫ్గా ITRని అడిగినప్పుడు డౌన్లోడ్ రిసీట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకుని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అన్లెస్ వాళ్ళు మొత్తం ITR ఫామ్ని అడిగితే తప్ప. ఒకవేళ మొత్తం ITR ఫామ్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ డౌన్లోడ్ ఫామ్ క్లిక్ చేసుకొని ఆ కన్సర్న్ ITR ఫామ్ని మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఏ ఫైనాన్షియల్ ఇయర్కైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో లాగిన్ అయిపోయి మీ ITR అక్నాలజ్మెంట్ని కానీ లేకపోతే ITR ఫామ్ని కానీ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ టాపిక్ హెల్ప్ అవుతుందని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.